ఇప్పుడు ఇదే కథని మీకు సైంటిఫిక్ గా చెప్పనా? మన మానవ శైలిలో ఈ 10 రోజులు అనేది చాలా కీలకమైనది. ఎందుకో తెలుసా? ఇది ఏ కాలం? వర్షాకాలం. తరువాత రాబోయేది శీతాకాలం. ఈ వర్షాకాలం నుంచి శీతాకాలానికి మారబోయే ఉండే గడువు 10 రోజులే నవరాత్రులు. ఈ 10 రోజులు ఎందుకు కీలకమైనదో తెలుసా? మనిషి ఎక్కువ రోగాల బారిన ఈ 10 రోజులు మాత్రమే పడతాడు. అందుకే ఈ 10 రోజులు మనం క్రమశిక్షణతో ఆ దేవుడికి దగ్గరగా ఉండాలనే నవరాత్రులు చేసుకుంటాం. మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా? నాకు డౌట్ భవాని, అడుగు. అసలు ఆ 9 అవతారాలేంటి? మంచి ప్రశ్న భవాని. అవును, వాటి యొక్క గొప్పతనాలు కూడా చెప్పు. ఈ అవతారాల్ని ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. మనమైతే ముందుగా బాలా త్రిపుర సుందరదేవి అవతారానికి పూజిస్తాం. అంటే చిన్నపిల్ల? అవును, తనలాంటి ఓ చిన్న పిల్ల యుద్ధం చేసిందంటే మీరు నమ్ముతారా? కానీ నమ్మాలి. ఎందుకంటే ఆ బాలా త్రిపుర సుందరదేవి అమ్మవారు చేశారు కాబట్టి. ఎవరితో? బండాసురుడనే రాక్షసుడితో. అమ్మో, ఆ పేరు వింటేనే భయమేస్తుంది. అంత చిన్నపిల్ల ఎలా యుద్ధం చేసింది? చిన్నపిల్ల యుద్ధంకి వెళ్తారు, అమ్మ ఏదో అనలేదా? ఎందుకు ఒప్పుకుంటది? అమ్మ లలితాదేవి అస్సలు ఒప్పుకోలేదు. కానీ ఆవిడ అస్సలు వదలలేదు. నేను యుద్ధానికి వెళ్తానంటే వెళ్తానని పట్టుకొని కూర్చుంది. ఆ ధైర్యాన్ని చూసి లలితాదేవి ఒప్పుకోక తప్పలేదు. ఆ అమ్మవారు యుద్ధ భూమిలోకి ప్రవేశించగానే ఆ రాక్షసులంతా కూడా ఆ అవతారాన్ని చూసి నవ్వుకున్నారు. ఎందుకో తెలుసు కదా? ఆవిడ చిన్నపిల్ల కాబట్టి. కరెక్ట్ గా చెప్పావు. ఆ బండాసురుడికి 30 మంది కుమారులు ఉండేవాళ్ళు, చాలా బలవంతులు. 30 మందా? కానీ ఆవిడ అస్సలు భయపడలేదు. అర్ధచంద్రాకారం బాణంతో ఆ 30 మంది తలను తెంచేసింది. ఆవిడ యుద్ధ నైపుణ్యాన్ని చూసి దేవతలు పూల వర్షం కురిపించారు. అందుకే ఆవిడ్ని బాల త్రిపుర సుందరదేవి అమ్మవారు అని పిలుస్తాం. అందరూ ఒకసారి గట్టిగా శ్రీ బాల త్రిపుర సుందరదేవి అమ్మవారికి. మరి రెండో అవతారం? నాకు పూజకి టైం అయింది భవాని. దాని గురించి మనం రేపు మాట్లాడుకుందామా?